హలో అండి, నమస్తే. ఒక చిన్న స్టోరీ చెప్తున్నా స్టడీ గురించి. అయితే ఒక పిల్లగాడు ఎంత చదువుకున్నా కానీ ఆయనకు పెద్ద గుండు సున్నా వస్తుంది. గుండు సున్నా వస్తే ఏమవుతుందంటే ఇక ఎగ్జామ్ రాసిన ప్రతిసారి గుండు సున్నా వస్తుంది. ఇక ఊరికి ఒక ప్రవచనకర్త వస్తాడు. ప్రవచనకర్త వచ్చిన తర్వాత ఇక పోతే ప్రవచనకర్త దగ్గరికి గురువుగారు నేను ఎంత కష్టపడి చదివినా కానీ నాకు గుండుకు సున్న మాత్రం పెరుగుతుంది, ఒక మార్కు కూడా వస్తలేదు. మరి ఏ దేవుడిని పూజించాలో గురువుగారు అని అడుగుతాడు. అడగగానే ఆయన అంటారు, కానీ ఏం లేదయ్యా, మీ చదువులకు తల్లి సరస్వతి దేవి కాబట్టి సరస్వతి దేవిని తీసుకొచ్చి మీ పూజా మందిరం పెట్టి పూజించు, అగరబత్తి ముట్టించి ఏదైనా పండు పొలం ఏదో నైవేద్యం పెట్టి మొక్కు, నీకు ఖచ్చితంగా మార్కులు వస్తాయి అంటాడు. అన్న వల్ల సరే అంటాడు. సరే అన్నాడు. పాపం పోతాడు, సరస్వతి దేవి విగ్రహం పట్టుకొచ్చి ఆయన పూజ చేస్తాడు. పూజ చేసిన తర్వాత మళ్ళీ ఎగ్జామ్ వస్తుంది. ఎగ్జామ్ వచ్చిన తర్వాత పోతాడు. పోయి ఏం చేస్తాడంటే మళ్ళీ ఎగ్జామ్ రాస్తాడు. మళ్ళీ ఎగ్జామ్ రాసిన మళ్ళీ పెద్ద గుండుసున్న వస్తుంది. గుండుసున్న వచ్చిన వాళ్ళు ఇక మళ్ళీ ఆలోచిస్తాడు, అరే నీ అవి ఏంది ప్రవచక గురువు గారు గీత చక్కగా సరస్వతిదేవి విగ్రహం పెట్టమన్నాడు. పెట్టినా కానీ మళ్ళీ గుండుసున్న వచ్చింది అన్నాడు. మళ్ళీ కొద్దిగా రోజులకి మళ్ళీ ఊరికి మళ్ళీ ఒక గురువు గారు వస్తారు, ప్రవచనకర్త. గురువుగారు నేను ఎంత చదువుకున్నా ఎంత కట్టపాటు ఎగ్జామ్ రాసినా కానీ నాకు మాత్రం గుండు సున్నా వస్తుంది గురువుగారు, మరి ఏం చేయాలి? ఏం లేదయ్యా, ఇక విఘ్నవనం బాపుతాడు, వినాయకుని విగ్రహం తీసుకొచ్చి పెట్టుకున్న తర్వాత ఇక రోజు పూజ చేసి అంత వినాయకునికి ఏదో నైవేద్యం పెట్టు, దోసకాయ పెట్టి నైవేద్యం పెట్టి మొక్కిన తర్వాత ఖచ్చితంగా మార్కులు వస్తాయి తీ అంటాడు. అలా సరే అంటాడు. పాపం ఆయన ఏం చేస్తాడు, సరే మరి తీ అన్నాడు కదా, మరి పోదాం అంటాడు. మళ్ళీ ఆయన వినాయకుని విగ్రహం పట్టుకొస్తాడు, ఆయన పూజ చేస్తాడు, ఆయన దోసకాయ ముక్క నైవేద్యం పెడతాడు, పెట్టి చూపించినా కానీ మళ్ళీ కానీ పాపం మళ్ళీ కానీ ఎగ్జామ్ అయితే మళ్ళీ పెద్ద గుండుసున్న వస్తుంది. అరే నీ అవి ఎంత కట్టపడి చదువుకున్నా ఈ గుండుసున్న పోతలేదురా భగవంతా అని అనగానే మళ్ళీ కొద్ది రోజులకు మళ్ళీ ఊరికి మళ్ళీ ఒక గురువుగారు వస్తాడు. గురువుగారు ఎంత కట్టపడ్డా కానీ నాకు మాత్రం మార్కులు వస్తలేవు, నేనేం చేయాలి గురువుగారు? ఏం లేదే, శివుడు అన్నిటికీ మూలకారకుడు, ప్రధానదాత. విద్యలు కానీ సరస్వతిలు కానీ ధనానికి కానీ ప్రతి దానికి శివుడు అయిన మెయిన్ కారకుడు. శివుని లింగం తీసుకొచ్చి ఆయన నువ్వు పూజ చేసినావు అనుకో, పూజ చేసి మళ్ళీ శివునికి ఏంటంటే ఇక ఆయనకైనా కొబ్బరి ముక్కో బెల్లం ఏదో నైవేద్యం పెట్టు, మళ్ళీ పూజ చేయి, మళ్ళీ అగరబత్తి ముట్టి అనగానే సరే శివుని లింగం పెట్టి ఆయన అగరబత్తి ముట్టి అనగానే ఈ ఇంతకుముందు మెట్ల కింద పెట్టింది కదా 2 విగ్రహాలు, ఆ విగ్రహాలకి అగరబత్తి ముట్టించిన తర్వాత పొగానే అంతలో పోతాయి కదా, ఆ మెట్ల కిందకి డైరెక్ట్ గాలి అంటే మెట్ల కిందకి పోతుంది. మెట్ల కిందకి పోయిన వల్లే ఈయనకు ఒళ్ళు మండింది, నీ ఇన్ని రోజుల పూట కట్టపాడి మీకు పూజ చేసి వ్రతాలు చేస్తేనే నాకేమో ఒక మార్క్ ఇప్పియలే, కానీ ఇప్పుడు పెట్టిన పొగ మాత్రం పెడతారా అని చెప్పి ఇంట్లో పోతే ఆయన గుడ్డ ముక్క పట్టుకొచ్చి ఆయన 2 ముక్కలు చేసి ఈ పార్వతీదేవి మూతికును ఈ సరస్వతిదేవి మూతికును ఈ వినాయకుడి మూతి గట్టిగా బీచి కట్టిన వాళ్ళే అప్పుడు వాళ్ళు ప్రత్యక్షమవుతారు. అరే ఏం కావాలన్నా ఆయన అంటారు, అరే ఇన్ని రోజులేమో నేను పూజ ఎత్తున్నావు కనవలేదు, నువ్వేమో ఇప్పుడు గుడ్డ పిలికలు కడతాను కనబడ్డవేంటి స్వామి, అమ్మ అంటాడు గణపతి గారు అనగానే అంటే నాయన ఎన్ని రోజులు మా భక్తులు ఎక్కడ చేసినావు ఆయన పూజా స్టోర్లోనే విగ్రహాన్ని పట్టుకొచ్చి పూజ చేసినావు మనం నమ్మిన వారా? అప్పుడు పెట్టినప్పుడు ఏమో దేవతలను పెట్టలేదు. ఇప్పుడు ఏంటంటే నువ్వు అగరబత్తి పొగ వీరుతున్నావు అని చెప్పి తీసుకొచ్చి గుడ్డ పిడికలు కట్టినావు చూసినా, ఇప్పుడు వీరుతున్నావు అని నమ్మకంతో నువ్వు కట్టినావు, పూజ చేసినావు నమ్మకంతో పూజ చేయలే, కట్టావు నమ్మకం కొద్దిగా అందుకే కనబడ్డావు రా అంటాడు. అన్నవాళ్ళే ఇక సరే అంటాడు. ఇక పాపం కష్టపడి మళ్ళీ ఎగ్జామ్ రాస్తాడు. ఇక రాయగానే శివుడి 3 దేవతలు ప్రత్యక్షంగా కనబడగానే ఇక 100 మార్కులు వస్తాయి. ఇక అప్పుడు ఆ లైఫ్ సెట్ అవుతుంది. ఇంతతోటి ఇది సమాప్తం.